మహానుభావుడు శ్యామలా దండకం చేశాడు. అత్యద్భుతమైనటువంటి దండకం. ఆవిడ ఎక్కడ ఉంటుందో దగ్గర నుంచి చెప్పేశాడండి శ్యామలా దండకంలో. జై జననీ సుధా సముద్రంత హృజన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమాకల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తి వాసప్రియే సర్వలోకప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోక నీపస్రగాబద్ధ చూలీచనాధత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాంశురేఖామయూఖావళీ నగ్ధ స్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాధనుస్సన్ని భభ్రుల్లతా పుష్ప సందోహ సందేహ కృణాసికాముక్తికే చారు గోరోచనా పంక కేళీ లలామాభిరామే సురామే రమే ప్రోల్ల సద్వాలికాముక్తిక శ్రేణికా కుండల నీలికా కుండలో మండితోద్భాసి గండస్థలం యస్త కస్తూరికా పత్రరేఖా సముద్భూత సౌరభ్య సాంద్రీభవన్మంద్ర తాంత్రీశ్వరే భాస్వరే వల్లకీ వాదన ప్రక్రియాలోల తాళీ దశాబద్ధ తాటంక భూషా విశేషాన్వితే సిద్ధ సన్మాన్వితే అని పెద్ద దండకం జరిపి సర్వమంత్రాత్మికే సర్వయంత్రాత్మికే సర్వచక్రాత్మికే పాహిమాం 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 దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః అని పాదాల మీద పడిపోయాడు. అంతే సర్వ విద్యలు కరతలామలకమైపోయాయి మహానుభావుడికి. ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం అంటే ఏమిటో చూపించాడు. ఆయన దంతపంక్తిలో ఒకడైపోయాడంతే అమ్మవారి అనుగ్రహంతో. ఇప్పుడు చెప్పండి, కాళిదాసు గారు అమ్మవారి అంతటి మహాజ్ఞాని కావడానికి ఏమి అర్హత కలిగిన వాడు అని మీరు నన్ను అడిగారు అనుకోండి, నేనేం చెప్పవలసి ఉంటుంది మీకు? విశ్వాసమే. భక్తితో కూడిన కర్మాచరణము ఆ స్థాయికి వెళ్ళిపోయిందంతే. ఆ రోజులలో ఆశ్చర్యం అండి, ఆయన పేరే కాళిదాసు అయిపోయిందంతే. ఇంకో పేరు లేదు ఆయనకి, ఆయన పేరే కాళిదాసు.